మనిషి చచ్చిపోయిన ఇంట్లో ఎంతో దుఃఖం ఉంటుంది. అప్పటిదాకున్న మనిషి లేకుండా పోయిందంటే చుట్టాలు పక్కాల దుఃఖం ఆకాశాన్ని అంటుతుంది. సచ్చిన మనిషి చేసిన మంచి పనులు యాద్ చేసుకుంటా తన జ్ఞాపకాలు ఒల్లించుకుంటా వలవోస్తుంటారు. అయితే వరంగల్ ఎంజీఎం దవాఖానాల జీవిడిచి మార్చరికి పోతే మనిషి సచ్చిన బాధ కంటే ఎక్కువ మార్చరి మనుషులు చేసిన పొరపాటే ఎక్కువ ఏడుపు తెప్పిస్తున్నది. ఎందుకంటారా? ఇగో ఇందుకే రందివాడేటోని మీద రాయెత్తేసినట్టు మూలిగైన అక్క మీద తాటి పండు పడ్డట్టు మనిషి చచ్చిన దుఃఖంలో ఇంటోళ్ళుంటే వరంగల్ జిల్లా ఎంజీఎం మార్చరీలా పనిచేసేటోళ్ళు ఇంకింత ఎక్కువ దుఃఖం కలిగేటట్టు చేసిండ్రట. ఒకళ్ళ శవాన్ని బదులు ఇంకొకళ్ళ శవాన్ని ఇచ్చి ఇంటోళ్ళనే కాదు మొత్తం ఊరును పరిశాన్ చేసిండ్రట. రాయపర్తి మండలం మైలారం ఊర్లుండే కుమారస్వామి అనే మనిషికి యాక్సిడెంట్ జరిగిందట. ఎంబటే ఎంజీఎంకి వేసుకొని పోయిందట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పానం పోయిందట కుమారస్వామిది. పోయిన మనిషి ఎట్లాగో తిరిగి రాడు కాబట్టి ఆఖరి కార్యాలకు శవాన్ని మార్చరీకి పోయి అడిగితే ఇచ్చిండ్రట అక్కడ పనిచేసేటోళ్ళు. ఏడ్చుకుంటూనే ఇంటికి తీసుకుపోయి అక్కడి నుంచి సాబు డప్పులతోని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రట. మరి అక్కడ ఎవరికి అనుమానం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది కుమారస్వామి శవం కాదని గుర్తుపట్టిండ్రట. మా ఇయ్యంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. మాకు స్త్రీ అనే అక్షరం మనకి ఇటు చేయకో అటు చేయకో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటది. వాడికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి, వాడికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. శవాన్ని సాపల బట్టల చుట్టిస్తారు కాబట్టి అట్లనే తీసుకొని వచ్చిండ్రు కావచ్చు. మరి ఇంటికాడనైనా ఇగురంగా చూడొచ్చు కదా, కానీ అక్కడ ఎవరు పట్టించుకోక అట్లనే శవాన్ని శ్మశాన వాటికకి తీసుకొని పోయిండ్రు కావచ్చు. దింపుడు గల్లం కాడ గుర్తుపట్టిండ్రో లేకుంటే కాట్లు పెట్టినప్పుడు మంచి రూపురేఖలు చూసిండ్రో తెలియదు కానీ అప్పుడు కానీ ఈ శవం కుమారస్వామిది కాదే అనే అనుమానం కలిగిందట. ఇంకేమున్నది లబో దిబో మొత్తుకున్నారట. ఎంజీఎం మార్చరీలా శవాలు ఇచ్చేటోళ్ళు చేసిన పొరపాటుతోనే ఇదంతా జరిగిందని శవాన్ని మళ్ళీ ఎంజీఎంకే పంపిండ్రట. మాకు ఏరేటోళ్ళ శవాన్ని ఇచ్చినట్టే మా కుమారస్వామి శవాన్ని ఇంకెవరికన్నా ఇస్తే ఎట్లా అని ఏంబటే ఎంజీఎం దవాఖానాకు మార్చరీకి పోయి అడిగిండ్రట. దానికి వాళ్ళు ఒంట్లే భయం లేనట్టు రేపు రమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండ్రట. వాళ్ళు చెప్పినట్టే ఎంజీఎంకి పోతే మార్చరీల శవం లేదట. ఓర్ని ఇదెక్కడి ట్విస్ట్ రా దేవుడా, కుమారస్వామి శవం ఏమైందిరా భగవంతా అని మార్చరీలో ఎంత లెంకినా దొరకలేదట. ఎందుకైనా మంచిదని దవాఖాన అంతటా తిరిగితే ఐడి వార్డులా ట్రీట్మెంట్ ఇస్తున్నారట డాక్టర్లు. ఎన్నెన్ని మలుపులు తిరిగిందో చూడుండ్రి కుమారస్వామి సావు ముచ్చట. పాపం మా ఇంటోళ్ళు ఏరేటోళ్ళ శవం ముంగట కూర్చొని ఎంత ఏడ్చిండ్రో ఏమో. పోన్రి, ఈ కష్టం పగవని కూడా రావద్దురా దేవుడా.